మన ఫ్రెండ్స్ ఎవరో మనం చూస్ చేసుకుంటాం, మన భార్య ఎవరో భర్త ఎవరో మనం చూస్ చేసుకుంటాం, మన జీవితంలో ఏ కెరియర్లోకి వెళ్ళాలో కొన్నిసార్లు మనం చూస్ చేసుకుంటాం. కానీ ఏ కుటుంబంలో పుట్టాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఎవరు నీ తల్లి అవ్వాలో, ఎవరు నీ తండ్రి అవ్వాలో, ఎవరు నీ తమ్ముడు అవ్వాలో, ఎవరు నీ కొడుకు అవ్వాలో, ఎవరు నీ కూతురు అవ్వాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ దట్ ఈస్ గివెన్ ఫ్రమ్ గాడ్. దేవుడు నిర్ణయిస్తాడు. ఈ రోజున ఏది ఏమైనప్పటికీ కూడా యూ నీడ్ టు స్టిక్ ఆన్ టు దాట్ రెస్పాన్సిబిలిటీ. చేతుల్లో శీలలు దిగొట్టబడ్డాయి, ఆయన తల నుంచి రక్తం కారుతుంది, ఆయన శరీరం నల్లగొట్టబడి ఇందాక చెప్పినట్లుగా ఊపిరి తీసుకోవడానికి కూడా ఆయనకి సమయం సరిపోట్లే. ఆయన కాలు మీద కాలు వేసుకున్న ఆ యొక్క స్థితిని మనం ఆలోచిస్తే ఆ యొక్క వేలబడిపోతూ ఉన్నాడు ఆ సిలువ మీద. ఒక్కసారి గట్టిగా పైకి లేచి ఊపిరి తీసుకొని అమ్మ ఇక్కడే ఉన్నావా, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇదిగో నా తల్లి అని చెప్పి ఆయన బాధ్యతను మరొకరి చేతులకు అప్పగిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. లవ్ దట్ కేర్స్ ఈవెన్ ఇన్ పెయిన్. నొప్పిలో ఉన్నప్పటికీ కూడా ప్రేమ ఎప్పుడు కూడా కేర్ చేస్తుందంట.